యావత్తు సాక్షులకు, అలాగే తెలుగు ప్రజలకు, ఇద్దరు ముఖ్యమంత్రులకు, ఇద్దరు గవర్నర్లకు, ఇద్దరు తెలుగు చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టుకు, సిట్టింగ్ జడ్జెస్కు, అలాగే ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, మేధావులకు, యూనివర్సిటీ ప్రొఫెసర్స్కి అందరికీ కూడా అంతిమంగా ప్రతి వ్యక్తికి, నాకు తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేయనిదేమనగా, మమ్మల్ని వాక్పృష్ఠ రూపంగా జాతీయ గీతంలో అధినాయకుడిగా నేరుగా మీరు అందరూ కలెక్టివ్గా సంతకాలు పెట్టి ఇక్కడ లోకల్గా తెలుగు ప్రభుత్వాల నుంచి, అలాగే అక్కడ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, మంత్రులు, ప్రెసిడెంట్ గారు సంతకం పెట్టిన విధానంలో మమ్మల్ని అధినాయక దర్బారు అక్కడలో కొలువు తీరినట్టు చూపించుకుంటే అక్కడితోటి సజీవంగా మీకు మేము అందుబాటులోకి వస్తాం. మా మీద తపస్సు చేసుకోవచ్చు అనమాట. అదే చెప్తున్నాను సంవత్సరం నుంచి ముఖ్యంగా ప్రధానంగా. ఇప్పుడు దాకా అడిషనల్ గవర్నర్ అని పెట్టాను. ఇవాళ ధన్కర్ గారు రాజీనామా చేశారు కాబట్టి ఆ పోస్ట్ ఖాళీ అయింది కాబట్టి, అది నేషనల్ పోస్ట్ కాబట్టి అందులో కూర్చోబెట్టుకున్న మనం ఈ డాక్యుమెంట్ ఆఫ్ బాండింగ్ మెల్లగా ముందుకు తీసుకెళ్ళచ్చు. నా నిర్ణయాలు ఏది ఆషామాషిగా నేను ఏదో పెంచేసుకుంటున్నాను, హైలైట్ అయిపోదామని ప్రయత్నం చేస్తున్నాను, ఏదో తాపత్రయం నేను పడుతున్నాను అనుకోకుండా ఒకసారి మనిషిని వదిలేసి అవన్నీ చెప్పిన వాళ్ళు అలా మీకు చెప్తున్నారన్నమాట ఈ దేహంలో చేరి. మీరు నిజమేనండి ఆయన మాకు అలా చెప్పారనే సాక్ష్యంతో ముందుకు రాలేకపోతున్నారు కదా, అదే ప్రాబ్లం అంతే. ఇంకా మనుషుల కొద్దీ కలుపుదాం, మనుషుల కొద్దీ ఉందాం, మనుషుల కొద్దీ నన్ను ఉండిద్దాం, ఎవరికి శ్రేయస్ కాదు. ఇంకెవరూ మనుషులుగా ఎక్కడైనా మనలేరు. ఇప్పుడు కూడా మీరు వెలిగిపోతున్న దేహాలే బర్న్ అయిపోతున్నారు అన్నమాట, ఆవిరైపోతున్నారు. తపస్సు, యోగం అటెళ్ళాలి. నా వల్ల మీరు, మీ వల్ల నేను తపస్సులో పడతాం, అది సంగతి. అంచేత నా నిర్ణయాలన్నీ ఇప్పటికైనా గౌరవంగా ముందుకు రండి. నా ప్రోటోకాల్, నా యొక్క ఇంకా వైస్ ప్రెసిడెంట్గా నియమించినట్టు మీరు అందరూ సంతకాలు పెట్టి జాతీయ గీతంలో అధినాయకుడు అనే ఒకేసారి జాతీయ గీతంలో ఎక్కడున్నాడు? మరణం లేని దివ్య స్వరూపం అది. సో అంత హైట్ ఒకేసారి మీరు మరి పెరగాలి కదా డాక్యుమెంట్ ఆఫ్ బాండింగ్. మీరే తెలుగు వాళ్ళే సాక్షులే ముందుకు రాలేదు కదా. అటువంటి వ్యక్తిని మీరే సాహసంగా విశాలంగా వైస్ ప్రెసిడెంట్గా కూడా నియమించినట్టు చూపించుకోండి. చెప్తాను, చూపించుకొని అక్కడ కూర్చోబెట్టుకోండి. అలా కూర్చోబెట్టుకోవడానికి మెల్లగా పెంచుకోవడానికి వీలవుతుంది. అంతటి దైవశక్తి అంతటా ఉంది అని నిరూపించుకుంటూ మనం ముందుకెళ్తాం. ప్లస్ ఎడిషనల్గా వైస్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నాను. ప్లస్ ప్రతి గవర్నర్ దగ్గర ప్రతి పర్మనెంట్ గవర్నమెంట్గా మార్చుకుని ఎన్నికలు ఆగిపోతాయి. మీరే ఆఖరి మనుషులు. ఇంకా మీరు అందరూ మైండ్లీగా బతకాలి. సో మైండ్లీగా బతకాలి. సునామీలు, సముద్రాలు కూడా మీ నెత్తి మీద ఉన్నాయి. సో పంచభూతాలు మీ నెత్తి మీద ఉన్నాయి. ఇదేదో ఆషామాషి కాదు. నేను సాక్షులకి ఏం చెప్పానో చూసుకోకపోతే పిచ్చిదనం కట్టొచ్చు, ఏలకోలం కట్టొచ్చు అనమాట. మరి అది నిజమేనండి అని సాక్షులు బట్టి పట్టుకోమంటున్నాను. అందుకే ఇంకా ఆలస్యం చేయకుండా ఒక నిత్యం చెప్పుకొని ముఖ్యమంత్రిగా నేను ఏదో చేస్తాను, అమరావతి డెవలప్ చేస్తాను, క్వాంటమ్ కంప్యూటర్ పెడతాను, అది చేస్తాను, ఇది ఏం చేసినా మాయలు ఉండిపోతారు. మీకు హైయర్ డివోషన్ అండ్ డెడికేషన్ లేకుండా, దేశాన్ని పెర్సానిఫైడ్ ఫామ్ ఆఫ్ ది యూనివర్స్గా మార్చుకోకుండా, నేను పెట్టినట్టు ముందుకు రాకుండా మీరు అసలు ఈ కాలం మీద అవ్వదు. ఏదో నాదే బాధలాగా ఇంక నేనే చెప్పుకుంటున్నాను అనుకుంటే పొరపాటు. ఇంక అస్తమానం నా వాళ్ళు, మీ వాళ్ళు, ఇక్కడ అక్కడ వదిలిపెట్టేసి మాస్టర్ మైండ్ పట్టుకుంటేనే మీది అవుతుంది. ఇంకా మీరు ఎందుకు ఎదురు చూస్తున్నారు? ఫోన్లే, ఈమెయిలే కదా చూద్దాం, లేదో పవర్ అంటున్నాడు చూద్దామని అనుకుంటే పొరపాటు. పట్టుకోవాలా? పట్టుకుంటేనే మీది అవుతుంది. నాదైంది మీది అవుతుంది. ఆస్తులు, ఇంటి పేర్లు కూడా మాకు ఇచ్చేసేయాలని చెప్తున్నాను చూసారా, అలా నేనని పనికిరాదనమాట భూమి మీద. చెప్పండి అందరికీ. అలాగైతే వద్దు, మేము ఎలాగో ఉంటామని ఎవరో మధ్యలో మిడిల్ మ్యాన్ లాగా రెచ్చగొట్టుకుని, ఎందుకు మనిషే కదా, మనం మనుషుల కొద్దీ ఉందాం, ఇంకాను ఎవరినో హైలైట్ చేస్తే చూద్దాం. ఎవరూ హైలైట్ అవ్వలేరు. మాస్టర్ మైండ్లు మాత్రమే హైలైట్ అవుతాయి. ఇది మనుషుల ప్రపంచం కాదు ఎప్పుడూ కూడా. ఇప్పుడు అసలే కాదు. మరింతగా మైండ్లకి ఇచ్చేసి నడపడం జరుగుతుంది. అంచేత మేము ఇంకా మనుషులుగా ఉంటామని, ఇంకా నేను ఈ హాస్టల్లో ఉన్నాను, ఎవరికో నేను వ్యక్తుల కొద్దీ నేను ఏదో చెప్పుకుంటాను, మీరు నాకేదో వ్యక్తిగా సాయం చేస్తారు, నన్ను అన్నయ్య, తమ్ముడు అని పిలుద్దాం, లేదా ఇంకోలాగా అవమానిద్దాం, తగ్గిద్దాం, బంధాలు కలుపుకుందాం, ఏవీ చల్లవు. శాశ్వత తల్లిదండ్రులు మీరు పిల్లలు. మా వాళ్ళని ఎవరిని చుట్టాల బంధువులు కూడా అదే బంధం వర్తిస్తుంది. వాళ్ళకు కూడా నేను న్యాయం అలాగే చేయగలను. ఇక మనిషిగా ఎవరికి న్యాయం చేయలేరు, నాతో సహా. నన్ను మనిషిగా పట్టుకున్నా, మీరు ఇంకా జడ్జిలుగా ఉందాం, పోలీసుగా ఉందాం, లేదా సినిమాలు ఏవో తీసుకుంటూ ఉందాం, న్యాయస్థానాలు ఎలాగ నడుపుకుందాం, మీడియాలు నడుపుకుందాం, మా రాజకీయాలు, మా కులం, మా కులదైవం ఎక్కడో ఉన్నాడు, ఎవరూ లేరిక.
కాలమే కదలటం అంటే, మామూలు మనిషికి కాలమే కదలటం అంటే ఆ మైండ్ కంటే గొప్ప మైండ్ ఉండదు. అవధానాలు చేస్తున్న వాళ్ళు, తెలుగు పండితులు అందరికీ చెప్తున్నాను. తెలుగు విశ్వవిద్యాలయం వాళ్ళు కూడా ఒక ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి ఇటు మీ తెలుగు సాహిత్యపరంగా, అలాగే టీటీడీ చైర్మన్ కూడా మా మీద ఒక ప్రత్యేక బృందం ఏర్పడి ప్రతి చోట ఏఏ ఇన్స్టాల్ చేసుకోవాలి. ప్రతి పంచాయతీ కార్యాలయం దగ్గర ఏఏని ఇన్స్టాల్ చేసుకోవాలా. మా జేబులో ఉంది కదండి, మేము లక్షల కోట్లు సంపాదించుకుంటాం. అలా కాదు, మైండ్ పైకి పెట్టుకుని బతకాలి. మైండ్ అందుకే పైకి వచ్చేయటం అంటే అదే అర్థం. మీరు ఎలాగైనా వెనకాల పడి నన్ను కూడా చంపేద్దరు కొద్దిలో ఎలాగోలా బతికాను, అవునా? ఇప్పటికైనా మాస్టర్ మరణం లేనట్టు పట్టుకోండి. మాస్టర్ మైండ్కి పట్టుకుంటే ఊపిరి పీల్చుకోండి. మీరు అందరూ మైండ్లుగా మారిపోతారు. నేను మామూలుగా బతికాను, నేనే చచ్చిపోయాను చూపించకూడదు ఎక్కడా కూడా. నేను ఎక్కడ చచ్చిపోయానని రాయకూడదు. మాస్టర్ మైండ్కి పట్టేసుకుంటే సరిపోతుంది. ఒకసారి పియూకు కూడా నేను చేయించుకోను, ఇంకా మీకు మీరే చేసి ముందుకు తీసుకెళ్ళిపోండి అంటున్నాను. మళ్ళీ మీరు చేయించగా నేనే చేయించుకొని ఇక్కడ తిరుగుతా, నాకు నష్టమే, నాకు ఆరోగ్యం దెబ్బతింటుంది. నేను ఒక్కడిని బతికేస్తే నాకు కలిసి రాదు. నా పెన్షన్ డబ్బులు కొద్దీ ఎవరినో కలుపుకుందామంటే అది మృతమే. ఈ భౌతిక బంధం చెల్లదు. ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్ల రాదు. నాలోనే చేరిన ఆడతనం మగతనం పైకి పట్టుకోవాలా. ఆమె భరతమాత, రవీంద్ర భారతిగా మార్చుకున్నారు ఇద్దరు కలిసి. మమ్మల్ని బిడ్డలున్న గుడ్రాలు చేస్తారంటే అర్థం ఏంటి? మీరు అందరూ పిల్లలుగా ప్రకటించుకోవాలా దివ్యబంధంగా. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారనే ఆ దివ్యత్వాన్ని ప్రకృతి పురుషుడు లైగా మారారు ఈసారి. ఎందుకంటే ఒక మగవాడిగా, ఒక మనిషిగా, ఒక తండ్రిగా సంపూర్ణుడు కావలేకపోతున్నాడు. అలాగే ఒక ఆడ మనిషిగా, తల్లిగా సంపూర్ణులు అవ్వలేదు. సో ఇద్దరు ఒకటి అయ్యి వచ్చారు ఈసారి. మీరు ఎలాగైనా ఇంక విడగొట్టలేరు. ఈసారి కలపాలా. చెప్పండి ప్రధానమంత్రి గారికి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి నేను ఏమంటున్నాను జాగ్రత్తగా చెప్పండి. కంగారు లేదు. మన మేధావులు అందరూ కూర్చోండి, వెంకయ్య నాయుడు గారు అందరూ. ఇంకేదో హడావుడి చేయకండి. చంద్రబాబు నాయుడు గారు ఆ మాటలు, ఈ స్టేట్మెంట్లు ఎవరు వెనకాల మీరు అవన్నీ బయటకు వస్తాయి కాబట్టి ఆ రోడ్లు తుడుచుకుంటున్నట్టు కాసే వాళ్ళ నాటకాలు మీరు మీ సొంత వ్యవహారం చేస్తే అవ్వదు. సునామీలు సముద్రాలు ఇరుక్కుపోయారు. ఇలా అడుగు తీసి అడుగు మీది కాదు మీరు ముఖ్యమంత్రిగా కొనసాగితే. అలాగే రేవంత్ రెడ్డి గారికి మీరు కూర్చుని నన్ను ఒకసారి ఆన్లైన్లో కూర్చోబెట్టుకోండి, నా ముందే హాజరవ్వక్కర్లేదు. ఇప్పుడు అడిషనల్ గవర్నర్కి బదులు వైస్ ప్రెసిడెంట్గా నన్ను కూర్చోబెట్టమంటున్నాను కదా, మీకు కన్వీనియన్స్ ఉంటుంది, బాగుంటుంది. అంత పొజిషన్ ముందు కూర్చోబెట్టుకున్నారు, మెల్లగా పెంచుకుంటున్నారు. సీక్రెట్ ఆపరేషన్స్ పరికరాలు ఉన్నవాళ్ళు కూడా సరెండర్ అయిపోయి కొత్త జీవితాలు ప్రారంభిస్తామండి. మేము పిల్లలుగా బతుకుతాం, ఇంకెవరిని మనుషుల జోలికి వెళ్ళాం. ఎవరినో మనుషుల్ని వేధించి మీ వాళ్ళు మా వాళ్ళు మమ్మల్ని ఎలాగైనా ఆడవాళ్ళని మగవాళ్ళని వేధించి వెనకాల పడి మోసం చేస్తుంటే నాలో తల్లిదండ్రులు చేరారన్నమాట. వాళ్ళని పట్టుకుని నన్ను కాపాడుతూ మిమ్మల్ని కాపాడుతున్నారు. అంతేగాని ఇంకా ఆడవాళ్ళ కొద్దీ మగవాళ్ళ కొద్దీ బంధాలు కలుపుకోవాలి. ఇక్కడ ఏదో ఇంకెవరో ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, ఎవరు పనికిరారు. ఇంకా మాస్టర్ మైండ్ మైండ్లే, చైల్డ్ మైండ్ ప్రాంప్ట్సే. అది కూడా ఏఏ జనరేటివ్ ద్వారా మీ ఆ పాన్ కార్డు, ఆధార్ కార్డులతోటి లింక్ అవ్వాలి. అఫీషియల్గా చక్కగా మా బాధ్యతగా మాట్లాడుకోవాలా. నన్ను కేంద్ర బిందువుగా నా చుట్టూ సిబ్బంది ఉండి చక్కగా చెప్తాను. ఇప్పుడు ఒకరినే ఏదో చెప్తాను ప్రయత్నం చేస్తున్నాను. నా దగ్గరికి చీఫ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ మూవింగ్ అథారిటీగా ముందుకు రండి చెప్తాను. ఒక బృందం వేసుకొని ఇక్కడ హాస్టల్ వాళ్ళకి అందరికీ చెప్పే, అక్కడ నేను ఇంత ముందున్న హాస్టల్కి నేను డబ్బులు ఇవ్వాలా, నాకు డబ్బులు ఇవ్వాలని వదిలిపెట్టేసి హాస్టల్ ఇంటి పేర్లు, ఒంటి పేర్లు కూడా నాకు సమర్పించేయాలి మొదట. అలా కాదు మేము పాత వెర్షన్లోనే ఉంటామంటే మీకే ప్రమాదం. పెను ప్రమాదంలో ఉన్నారు ఇప్పటికే. ఇలా అడుగు తీసి అడుగు మీద కాదు, మీరు క్వాంటమ్ వ్యాలీ పెట్టేద్దాం, అది పెట్టి అది ఏం చేసినా మైండ్లు అవ్వాలి. మైండ్లుగా మారకుండా ప్రపంచం మీద కాదని అన్ని రాష్ట్రాల గవర్నర్లకి, ముఖ్యమంత్రులకు చెబుతున్నారని నేను తెలుగులో ఏం చెప్తున్నాను, తెలుగులో, ఇంగ్లీష్లో, హిందీలో అన్నీ మాట్లాడుకుందాం కూర్చొని జాగ్రత్తగా టైప్ చేయించి. నా ఏఏ జనరేటివ్ ప్రాంప్ట్ ఇంజనీర్ నా చుట్టూ చేరితే ఒకే సమయానికి అన్ని రాష్ట్రాల్లో కనబడతాను. వైస్ ప్రెసిడెంట్గా నేనే కూర్చుంటాను. అక్కడ ఢిల్లీలో అధినాయక దర్బార్లో నేనే ఉంటాను. మీరందరూ కాన్సిక్వెంట్ చైల్డ్ మైండ్ ప్రాంప్ట్సే వస్తారు. మీరు బాధ్యత కొద్దీ తీసుకుందరు, ముందుకొద్దురు. మీ మైండ్లు మెల్లగా పెంచుకుని ఇప్పుడున్న పొజిషన్స్నే మీ చైల్డ్ మైండ్ ప్రాంప్ట్స్ నుంచి ముందుకు రావాలి. నిమిత్త మాత్రులుగా ఉండాలి. నేను నాకు ఇంత అనుభవం ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది అనకూడదు. అలాగా మనుషులకు పనికిరాదు. అలాగా మాస్టర్ మైండ్ పట్టుకుని తపస్సుగా జీవించాలి. లోకాన్ని మీరే పెంచుకోవాలి. సూర్య చంద్రాది గ్రహస్థితులు మీరే నడుపుకోవాలా. అంచేత నేను వస్తున్నటువంటి పొజిషన్ నేను కాదు, అంత మాస్టర్ మైండ్ కాలాన్ని సూర్య చంద్రాది గ్రహస్థితులు నడిపిన ఆ మైండ్ వస్తుంది. ఏదో నేనే గవర్నర్లని, వైస్ ప్రెసిడెంట్ అని పెంచేసుకుంటున్నాను అనుకుంటే పొరపాటు. మీరు నన్ను పట్టుకోవడానికి కన్వీనియంట్గా జాతీయ గీతంలో అధినాయకుడే కాకుండా ఇలా ఇమ్మీడియట్గా అలా పట్టుకున్నా సరిపోద్ది. జాతీయ గీతంలో అధినాయకుడిని పట్టుకుని బతికించుకోండి మొదట.
మీరందరూ సంతకం పెట్టి కలెక్టివ్ కాన్స్టిట్యూషనల్ డిసిషన్గా పార్లమెంట్లో అసెంబ్లీలో తీర్మానం చేసుకోండి. నేను సామాన్యుడికి ఇక్కడ ఉన్నాను అక్కడ ఉన్నాను చూపెట్టకండి, సాక్షుల ప్రకారం ఎలా ఉన్నాను అలా ఏ జనరేటర్ తయారు చేసుకోండి, ఓ సెట్ నాకు పంపండి, అది చూసుకుని ఇంకో గంటలో మీ దగ్గరికి వస్తామన్నట్టుగా నన్ను కలుపుకోండి మొదట ఆన్లైన్లో. ఇంకా ఎవరి వల్ల మంచి ఉంది, ఎవరు చెడ్డవాళ్ళు మంచివాళ్ళు, ఎవరు మనుషులు నిరూపించుకోకూడదు. మనుషుల్లో చెడ్డ నిమిత్త మాత్రులు, మీకేం పాపం పుణ్యం మీకు ఇంకా మీ చేతిలోకి ఇవ్వలేదు. ఇదిగో ఇప్పుడు మైండ్ కొద్ది సాధన కొద్దీ విధి విలాసం కూడా పంచభూతాలు కూడా మీ చేతిలో ఉన్నాయి. ఇప్పుడు మా ప్రకారం సునామీలు సముద్రాలు చెప్పడం నిజమైతే ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే.